హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మైండ్ఫుల్ బుక్స్. సో ఆల్రెడీ తమ్నెల్లో చూశారు కదా, మనలో చాలా మందికి క్రిస్టల్స్ అన్న రాళ్ళు లేదా జెమ్స్ ఇవన్నీ చూడడానికి ఎంతగా ఇష్టపడతారో, కానీ వీటిని నమ్మటానికి మాత్రం ఎవరూ ఇష్టపడరు, నాతో సహా. అసలు ఒక స్టోన్ మీ లైఫ్ ని మారుస్తుందని ఎవరైనా అంటే వెంటనే మనకు నవ్వొస్తుంది కదా. జనరల్ గా రాశి లేదా జాతకం ప్రకారం ఈ జెమ్స్ గానీ, స్టోన్స్ గానీ లేదా క్రిస్టల్స్ గానీ మనకిస్తారు. బట్ మన ఫ్యామిలీలో కొంతమంది నమ్ముతారు, వాళ్ళ కోసం నమ్మకం లేకపోయినా ఆ క్రిస్టల్స్ ని ధరిస్తారు. కానీ కొంతకాలంకి అవి ఎక్కడ ఉంటాయో కూడా మనకు తెలియదు. అయితే ఈ క్రిస్టల్ ధరించడానికే కాదు, ఇళ్లలో డెకరేటివ్ పీసెస్ లా, వాచెస్ లో, రేడియోస్ లో, పూజా స్థలాల్లో, మెడిటేషన్ కోసం ఇలా రకరకాలుగా యూజ్ చేస్తారు. అయితే ఈ క్రిస్టల్స్ మన లైఫ్ లో ఎలా యూజ్ అవుతాయి, అసలు క్రిస్టల్స్ అంటే ఏంటి, అవి ఎక్కడి నుంచి వస్తాయి, వాటిని ఎలా క్లెన్స్ చేయాలి, ఎలా కొనాలి, అసలు క్రిస్టల్స్ లో నిజంగా లైఫ్ ని చేంజ్ చేసే శక్తి ఉందా, ఎలాంటి సిచ్యువేషన్స్ కి ఎలాంటి క్రిస్టల్స్ ఆర్ ఏ కలర్ క్రిస్టల్స్ బాగుంటాయి, ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఈ బుక్ లో ఉన్నాయి. అదే బుక్ వచ్చేసి క్రిస్టల్స్ ఫర్ బిగినర్స్ బై కరెన్ ఫ్రేజియర్. ఈ బుక్ చదివాక ఆర్ ఈ వీడియో మొత్తం విన్నాక క్రిస్టల్స్ రాళ్ల మీద మీకు ఒపీనియన్ చేంజ్ అవుతుంది. అట్లీస్ట్ క్రిస్టల్ వేస్ట్ అయితే కాదు అండ్ దాన్ని జడ్జ్ చేయక్కర్లేదు అని అర్థమవుతుంది. ఈ బుక్ చదివినప్పుడు ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వాటి గురించి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ మీలో ఉంటే ఈ బుక్ చాలా బెటర్. అయితే ఈ బుక్ ఎక్కడ చదవాలి? ఈ బుక్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు కిండల్ లో ఫ్రీగా చదవచ్చు. అలాగే గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఈ బుక్ PDF ఫ్రీగా దొరుకుతుంది. బుక్ సమ్మరీస్ అండ్ మైండ్ఫుల్ కాన్సెప్ట్స్ కోసం నా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ క్రిస్టల్స్ ని మన పూర్వకాలం నుండి ఎన్నో ఏళ్ల నుండి వీటిని నమ్ముతూ ఉన్నారు, కానీ ఈ మోడర్న్ డేస్ లో వాటిని అంతగా పట్టించుకోరు. అయితే మన ఏన్షియంట్ పీపుల్, ఈజిప్ట్, చైనా, గ్రీస్ వాళ్ళు ఇప్పటికీ ఈ క్రిస్టల్స్ ని ఎక్కువగా నమ్ముతారు. అయితే అంతగా ఈ క్రిస్టల్స్ లో ఏముంది తెలియాలంటే ముందు క్రిస్టల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. క్రిస్టల్స్ ఎర్త్ లోపల నుండి అంటే కోర్ నుండి వస్తాయి, అంటే నేచర్ నుండి వస్తాయి. సహజంగా ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానం ఈ నేచర్ ఇవ్వగలదు. మనం కూడా భూమి నుండే వచ్చాం, భూమాత మనకి ఎన్నో ఇచ్చింది అని మన పూర్వీకులు నమ్ముతారు, ఇప్పటికీ కొంతమంది నమ్ముతారు. అలాంటి ప్లేస్ నుండి వచ్చినవే ఈ క్రిస్టల్స్. అయితే ఇవన్నీ కొత్త మాటలుగా కొంతమంది కొట్టేస్తారు. అందుకే ఫిజిక్స్ ప్రకారం ఈ క్రిస్టల్స్ ఎలా వచ్చాయో చూద్దాం. ఎన్నో ఏళ్లుగా భూగర్భంలో ఉండటం వల్ల, సర్టెన్ ప్రెషర్ ని తట్టుకోవటం వల్ల వాటిలో చాలా ఎనర్జీ ఆర్ వైబ్రేషన్ ఉంటుంది. అంటే ఎర్త్ లోపల మ్యాగ్మా ఉంటుంది కదా, అది కూల్ అయినప్పుడు ఈ క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. ఈ ఎనర్జీని హీలింగ్ కోసం, ప్రొటెక్షన్ కోసం, మెడిటేషన్ కోసం, నెగిటివ్ ఎనర్జీని దూరం చేయటం కోసం యూజ్ చేస్తారు. సో క్రిస్టల్స్ లో వైబ్రేషన్ ఉంటాయి. అలాగే మనుషులకు కూడా ఒక సర్టెన్ వైబ్రేషన్ అనేది ఉంటుంది. అది మీకు ఆల్రెడీ తెలుసు. పాజిటివ్ వైబ్స్, నెగిటివ్ వైబ్స్ అని అంటూ ఉంటారు కదా. దాని గురించి ఇంకా ప్రాపర్ గా తెలియాలంటే గుడ్ వైబ్స్ అండ్ గుడ్ లైఫ్ అనే బుక్ ని చదవండి. అందులో మీకు డీటెయిల్ గా ఉంటుంది. లేదు అంటే నా ఛానల్లో వీడియో ఉంది, అది కూడా తప్పకుండా చూడండి. సో ఈ క్రిస్టల్స్ లో ఉన్న ఎనర్జీ ఎంతగా ఉంటుందంటే మనుషుల ఎనర్జీ ఆర్ వైబ్రేషన్ కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇవి ఉన్న ప్రదేశంలో మన మీద ధరించడం వల్ల గాని, మనం ఉండే ప్రదేశాలలో వీటిని ఉంచటం వల్ల గాని మనలో, మన వైబ్రేషన్ లో చేంజెస్ రావటం జరుగుతుంది. అయితే క్రిస్టల్స్ కి ఆ కలర్స్ ఎలా వస్తాయి? వాటిలో ఉండే మినరల్స్ అండ్ కెమికల్స్ లైట్ కి ఎక్స్పోజ్ అవ్వటంతో డిఫరెంట్ కలర్స్ ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కామన్ క్రిస్టల్, అందరికి బాగా తెలిసే క్రిస్టల్ క్వార్ట్జ్. దీన్ని వాచెస్ లో యూజ్ చేస్తారు. ఇది కలర్లెస్ గా ఉంటుంది. దీనిలో జస్ట్ సిలికా అండ్ ఆక్సిజన్ ఉండటం వల్ల కలర్లెస్ గా ఉంటుంది. దీన్ని మన వాళ్ళు స్ఫటిక అని కూడా అంటారు. అంతేకాదు దీన్ని పాజిటివ్ వైబ్స్ కి పవర్ హౌస్ అని కూడా అంటారు. అదే దీనికి ఐరన్ గనక యాడ్ అయితే పర్పుల్ ఆర్ ఎల్లో కలర్ వస్తాయి. అదే పర్పుల్ కలర్ అమెథిస్ట్ క్రిస్టల్. దీని బెనిఫిట్స్ వచ్చేసి ఇమ్యూన్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేయడానికి, టెన్షన్ రెడ్యూస్ చేయడానికి, హెడేక్స్ పోగొట్టడానికి, అలాగే స్లీప్ బాగా ఉండడానికి, మనం మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇదంతా డిఫరెంట్ టాపిక్, బట్ క్రిస్టల్స్ కి కలర్స్ ఇలా ఫామ్ అవుతాయి.
అయితే ఇప్పుడు క్రిస్టల్స్ లో ఆ ప్యాటర్న్స్ ఎలా వస్తాయి అండ్ ఆ ప్యాటర్న్స్ వచ్చేసి ఒక్కొక్క ప్యాటర్న్ మన లైఫ్ లో ఎలా ఉపయోగపడతాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి హెక్సాగనల్. దీని లోపల ప్యాటర్న్స్ వచ్చేసి 3D షేప్ లో హెక్సాగనల్ లో ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మేనిఫెస్టేషన్ కోసం స్పెషల్ గా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐసోమెట్రిక్. దీని లోపల క్యూబిక్ స్ట్రక్చర్ ప్యాటర్న్స్ లా ఉంటుంది. ఇది వచ్చేసి సిచ్యువేషన్ ని ఇంప్రూవ్ చేయటానికి, ఎనర్జీని యాంప్లిఫై చేయటానికి ఈ క్రిస్టల్ హెల్ప్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి మోనోక్లినిక్. ఇందులో 3D పారలలోగ్రామ్ స్ట్రక్చర్ లో ఉంటుంది. అలాగే ఇవి ప్రొటెక్షన్ కోసం హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్థరోంబిక్. ఇది వచ్చేసి డైమండ్ షేప్ ప్యాటర్న్ లో ఉంటుంది. అలాగే ఇది ఏదైనా క్లెన్సింగ్ కోసం, అలాగే అడ్డంకుల్ని ఆపటానికి హెల్ప్ అవుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి టెట్రాగోనల్. దీనిలో రెక్టాంగిల్ ఫామ్ లో ప్యాటర్న్స్ ఉంటాయి. వీటిని దేనినైనా అట్రాక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే లాస్ట్ ప్యాటర్న్ వచ్చేసి ట్రైక్లినిక్. అన్వాంటెడ్ ఎనర్జీని దూరం పెట్టడమే కాకుండా మీలో పోగొట్టుకున్న ఎనర్జీని తిరిగి పొందేలా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రిస్టల్స్ ని ఎలా కొనాలి, ఎలా చూస్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. నేను ఈ బుక్ లో చదివింది అండ్ ఎన్నో పాడ్కాస్ట్స్ లో ఎంతో మంది ఎక్స్పీరియన్స్ ద్వారా వినింది ఏంటంటే, మీరు క్రిస్టల్స్ ని చూస్ చేసుకోవటం కాదు, క్రిస్టల్సే మిమ్మల్ని చూస్ చేసుకుంటాయి అని అంటారు. ఒక గ్రూప్ లో ఒక పర్టికులర్ పర్సన్ కే మనం ఎలా అట్రాక్ట్ అవుతామో, అది బేస్డ్ ఆన్ వైబ్రేషన్స్ ద్వారా మనం ఆ పర్సన్ కి ఎలా అట్రాక్ట్ అవుతామో, అలాగే మీలో ఉన్న ఎనర్జీ అండ్ కొన్ని పర్టికులర్ క్రిస్టల్స్ యొక్క ఎనర్జీ సేమ్ ఫ్రీక్వెన్సీలో ఉండడం వల్ల మీరు కొన్ని క్రిస్టల్స్ కి అట్రాక్ట్ అవ్వటం జరుగుతుంది. సో క్రిస్టల్స్ ని కొనేటప్పుడు ప్రతి ఒక్కరు సజెస్ట్ చేసేది ఏంటి అంటే, పర్టికులర్ గా నాకు ఈ కలర్ కావాలి, ఈ ప్యాటర్న్ కావాలి అని వెళ్ళి కొనుక్కోవటం కన్నా మీరు ఆ షాప్ లో ఏ క్రిస్టల్ కి కనెక్ట్ అవుతారో అది తెచ్చుకోవడం బెటర్ అని సజెస్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రిస్టల్స్ మన బాడీని ఎలా హీల్ చేస్తాయి, మన లైఫ్ ని ఎలా మారుస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. క్రిస్టల్స్ మీ జీవితాన్ని మారుస్తాయా అంటే దానికి ఆన్సర్ నో అనే చెప్పాలి. బట్ మీలో ఎనర్జీని మార్చే శక్తి వీటిలో ఉంటుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. మొదటిగా బాడీ. మీ బాడీలో ఉండే ఎనర్జీ డైలీ ఒకేలా బ్యాలెన్స్డ్ గా ఉండేలా చేస్తాయి. మీ హెడ్ ఏక్ పోగొట్టడమే కాకుండా మీరు ఎగ్జాస్ట్ గా ఫీల్ అయినప్పుడు బ్యాలెన్స్డ్ గా ఉంచడం చేస్తుంది. నెక్స్ట్ మైండ్ మీద ఈ క్రిస్టల్స్ ప్రభావం ఎలా ఉంటుంది. వర్రీగా ఉన్న మీ మైండ్ ని హీల్ చేసే వైబ్రేషన్స్ ఈ క్రిస్టల్ లో ఉంటాయి. యాంగ్జైటీ, స్ట్రెస్, ఎమోషన్స్, డిప్రెషన్ వీటిని మీరు హ్యాండిల్ చేయగలిగేలా చేస్తూ పీడకలలు రాకుండా కూడా ఆపుతాయి. నెక్స్ట్ మీ సోల్ మీద ఎలా ప్రభావం చూపిస్తాయి. హయ్యర్ పవర్స్ అండ్ పాజిటివ్ పవర్స్ తో కమ్యూనికేట్ అవ్వేలా ఈ క్రిస్టల్స్ చేస్తాయి. అయితే ఇదంతా మీరు బ్లైండ్ గా వీటిని చూస్తే అవ్వవు. యూ షుడ్ కనెక్ట్ విత్ దెమ్. ప్రతి ఒక్కరు చెప్పేది వాటిని నమ్మాలి అండ్ వాటితో కనెక్ట్ అవ్వాలి. అంతేకాకుండా అవి వచ్చాక చాలా మంది వాటిని బిలీవ్ చేయరు. బట్ చిన్న ట్రస్ట్ వల్ల మీ లైఫ్ లో వచ్చే చిన్న చిన్న చేంజెస్ వల్ల మీకు అర్థమవుతుందని రైటర్ అంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రిస్టల్స్ ని క్లెన్స్ చేయటం ఎలా. క్రిస్టల్స్ ని వాడుతూ ఉండటం వల్ల మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని కంటిన్యూగా అబ్జర్వ్ చేయటం వల్ల వాటిలో ఎనర్జీ నెమ్మదిగా లూజ్ అవ్వే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక చోట క్రిస్టల్ పెట్టి అదే చూసుకుంటుంది అంటే కుదరదు. వాటికి కూడా క్లెన్సింగ్ కావాలి. అయితే ఆ క్లెన్సింగ్ ఎలా చేయాలి? దీనికి డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేస్తూ క్లెన్సింగ్ చేయొచ్చు. చాలా వరకు చాలా మంది రికమెండ్ చేసేది, క్రిస్టల్స్ ని బాగా నమ్మే వాళ్ళు రికమెండ్ చేసేది, పౌర్ణమి రోజు నైట్ అంతా క్రిస్టల్ ని బయట పెట్టి ఉంచటం వల్ల పోగొట్టుకున్న ఎనర్జీని ఆ క్రిస్టల్ తిరిగి అబ్జర్వ్ చేసుకుంటుంది అని అంటారు. నెక్స్ట్ క్రిస్టల్ బౌల్స్ తో మ్యూజిక్ ని యూజ్ చేసి కూడా ఈ క్రిస్టల్స్ ని క్లెన్స్ చేయొచ్చు. లేదా బర్న్ సేజ్ యూజ్ చేయడము అంటే సాంబ్రాణి లాంటివి వేయటం వల్ల అది పోగొట్టుకునే ఎనర్జీని తిరిగి పొందుతుంది. సో చూసారు కదా క్రిస్టల్స్ అంటే ఏంటో, వాటి ఎనర్జీ మన జీవితంలో ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకున్నారు కదా. సో నెక్స్ట్ పార్ట్ లో వచ్చేసి ఏ సిచ్యువేషన్ కి ఏ క్రిస్టల్స్ యూజ్ అవుతాయి, అలాగే ఏ కలర్స్ యూజ్ చేస్తే ఎలాంటి పర్టికులర్ ప్రాబ్లమ్ ని అంటే ఫిజికల్ గా, మెంటల్ గా, ఎమోషనల్ గా ఆ కలర్స్ దేనికి యూజ్ అవుతాయి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ మీలో ఉంటే వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 అని కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు
ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ పార్ట్ లో మళ్ళీ కలుద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.